నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే మేలు జరుగుతుంది. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం. ఆకతాయిలు అడ్డగిస్తే అధైర్యపడొద్దు. పాఠశాల విద్యార్థినులకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన షీ టీమ్స్. అవినీతి లంచగొండుతనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహబూబ్ నగర్ కలెక్టర్. ఉద్యమంలా ముందుకు తీసుకుపోతామంటూ మా భరోసా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్న గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల్లో కిటకిటలాడుతున్న భక్తజనం. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే మేలు జరుగుతుందని, యావత్ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం, వృత్తి ఉపాధి, సంక్షేమ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వీటి సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో మా ప్రతినిధి జంగయ్య ఫేస్ టు ఫేస్. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను బుడమ జంగయ్య. మరి మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో చూస్తే కూడా సారు ఎంతో కీలకమైన వ్యక్తి. తెలంగాణ జనసమితి కావచ్చు, లేకపోతే సకల జన సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఉద్యమాల సారు ప్రత్యేకమైన భూమిక పోషించి తెలంగాణలో 33 జిల్లాలో సారును గుర్తించని వ్యక్తి అని ఎవరు ఉండరు. అలాంటి మన సార్ దగ్గర ఈరోజు మనం ప్రధానమైన విషయాలతో మన సార్తో మనం పెదాదిగా మాట్లాడబోతున్నాం. అది మనం ఇప్పుడు చేస్తున్నటువంటి సార్తో ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతం మీరు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మధ్య ఉద్యమం కావచ్చు, మొదటి నుంచి కూడా మీరు ఎంతో ప్రధానమైన పాత్ర పోషించారు. ఆ ప్రధానమైన పాత్రలో మీకంటూ మీ ఉద్యమం కంటూ మీరు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఒక బ్రాండెడ్ వ్యక్తి అని కూడా మేము మా తెలంగాణ ప్రజానికం అంతా గుర్తుందా సార్? అటువంటి తరుణంలో మీరు ప్రస్తుతం పార్టీ స్టార్ట్ చేయగా సార్, ఆ పార్టీ తరఫున మీరు ఎట్లా సంతోషపడుతుంది సార్? పార్టీ తరఫున ప్రస్తుతానికైతే కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ మధ్యనే పోయిన శనివారం పార్టీ ప్లీనరీ సమావేశం కూడా జరిగింది. 13 జూలై 2019 నాడు జరిగిన ప్లీనరీలో గత సంవత్సర కాలం, పుట్టి సంవత్సరమే వాస్తవానికి పెద్ద వయసు కాదు, అనుభవం కాదు. ఈ సంవత్సర కాలం జరిగినటువంటి పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసుకొని ఆ కార్యాచరణ ప్రకారం మరి మేము ఇంకా ఉధృతంగా ముందుకు సాగటానికి పార్టీ ఎదుగుదల కోసం మేము ముమ్మరంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇప్పటి వరకు అయితే మాకు ఇది సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే మేము పార్టీ మిగతా వాళ్ళ మాదిరిగా పైసలు వెదజల్లాలి, గెలవాలనేది కాదు. ప్రజల సమస్యలను ఎజెండా మీదకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం పోరాటం చేయటం, ప్రజల బాగోగుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల్లో నిలబడి ప్రజల ఆకాంక్షల సాధన కోసం కృషి సల్పటం, ఇవి మేము అనుకున్నటువంటి కీలకమైన కర్తవ్యాలు. ఆ కర్తవ్యాల కోసం మేము రాబోయే సంవత్సర కాలంలో అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని తీర్మానించుకున్నాం. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కార్యాచరణతో రాబోయే సంవత్సర కాలంలో జనసమితిని కూడా అందరూ చూడగలుగుతారని విశ్వాసం మాకు. సార్, మొన్న 13 తారీఖు హైదరాబాద్లో ప్లీనరీ జరిగింది సార్. ప్రధానంగా ప్లీనరీలో మీరు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలు పెట్టి కొన్ని అమలు చేసింది, కొన్ని అమలు చేయలేదు కదా సార్. అలాంటి అమలు చేయడానిపై మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతుంటారు ప్రజల పక్షాన? మేము అనుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి అనేది కేవలం కొంతమంది హైదరాబాద్కు పరిమితమైన సంపన్నులకే లాభం చేసింది, కానీ తెలంగాణ సమాజం మొత్తానికి 50 మంది ప్రజలకు దానివల్ల మేలు కాలేదు. దాన్ని తిరస్కరించాలి. దాని ప్లేస్లో తెలంగాణ ఉద్యమాల అనుభవం దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలనేది మా వాదన. దానివల్ల ప్రజలకు బతుకుదెరువు దొరకాలి, ప్రతి మనిషి కూడా ఇజ్జత్తో గౌరవంతో బతికే పరిస్థితి రావాలి. ఇది మాకున్న ఆలోచన. దాని ప్రకారమే మేము
మేము అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్న సమస్యలను ప్రధానంగా బతుకుదెరువు కల్పించాలి, ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. అందుకు ఏ కార్యక్రమాలు ఉపయోగపడతాయో, ఏ కార్యక్రమాలతోనే అది సాధ్యమవుతుందో ఆ కార్యక్రమాల మీదే మనం ప్రధానంగా దృష్టి పెట్టి వాటి కోసం విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయము, వృత్తి ఉపాధి, సంక్షేమం, ఈ 5 రంగాల్లో మనం ప్రధానంగా ప్రాధాన్యతనిచ్చి అక్కడ మనం ప్రధానంగా పనిచేయాలని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుగుతుంది సార్. అంటే వజ్రాల గురించి ప్రస్తుత ప్రభుత్వంలో ఒకటి కొన్ని విద్యా ఉద్యమాల ద్వారా జరుగుతుంది యురేనియం తవ్వకాలు. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మళ్ళీ తెరమింపు వచ్చినట్టు వార్త వస్తుంది. దీనిపైన మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు సార్ మీ పార్టీ తరఫున? యురేనియం అనేది అంత శ్రేయస్కరమైన అదేం కాదు. దాంతో రకరకాలుగా రేడియేషన్ ఫలితాలు ఉంటాయి. ఆ రేడియేషన్ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా నాగార్జున సాగర్ దగ్గర ఇట్లాంటి తవ్వకాలు చేస్తామన్నప్పుడు అందరం కలిసి వ్యతిరేకించారు. మొత్తం 2 రాష్ట్రాలకు కీలకమైనటువంటి వనరు అది. వ్యవసాయానికి, సాగునీటికి బోలెడు మంది ప్రజలు సాగర్ మీదనే ఆధారపడ్డారు. ఆ సాగరే కలుషితమైతే లక్షలాది జీవితాలు ముగియకపోతే అట్లాంటి ప్రయత్నం చేయొద్దు అని ఆ పోరాటం ఫలితంగా మొత్తం మీదనైతే ఆ యురేనియం ప్లాంట్ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద చర్చ. ఒకవైపేమో అడవులు నాశనం అవుతున్నాయని ఆదివాసుల్ని జుట్టుబట్టి బయటికి ఈడుస్తున్నారు. మరి ఇంకో దిక్కు మీరు అనవసరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఖనిజ సంపద పేరుతో ఇవాళ తెలంగాణకు ఒక ప్రధానమైన కేంద్రంగా ఉన్న ఆ నల్లమల అటవీ కేంద్రాన్ని మనం ఇవాళ విధ్వంసం చేస్తాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు మేము అనుకునేదైతే ఈ యురేనియం తవ్వకం అదేనా జీవనాధారమైందా అంటే కాదు. అటు జీవనాధారమైంది కాదు, పైగా దానివల్ల కాలుష్యం పెరిగి మొత్తానికి సాగర్ జలాశయానికి ముప్పు కనుక ఏర్పడితే అటు ఆంధ్రలో అమరావతి రాజధానికి, ఇటు తెలంగాణలో హైదరాబాద్ రాజధానికి కూడా పోయే నీళ్లు కలుషితమైపోతాయి. అందువల్ల గవర్నమెంట్ దీన్ని చేపట్టకూడదనే మేము కోరదలిచినాం. దానికి వ్యతిరేకంగా నిలబడాలనేదే మా ఆలోచన. సార్ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు కదా సార్ గవర్నమెంట్. అయితే ఈ రుణమాఫీలో ఒకే లక్ష మాఫీ చేస్తేనేమో గవర్నమెంట్ రైతులు మంచిది అనుకుంటారు. అయితే 4 దఫాలుగా రుణమాఫీ చేసేవాళ్ళకల్లా ఏమైందంటే బ్యాంకులు వేసినటువంటి డబ్బులు రైతులు తీసుకుంటారు. తర్వాత బాకీ అట్లే ఉంటుంది, అసలు అట్లే ఉంటుంది, అప్పు తీర్చలేదు. దీనిపైన రైతుల పట్ల మీరు ఏమైనా ప్రణాళిక కార్యక్రమం తీసుకుంటారు సార్? అది కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం అయితే అయింది ప్లీనరీ. మేమనేది ఏంటంటే గతంలో కూడా 4 విడతలు రుణమాఫీ అనేసరికి వడ్డీ మిగిలిపోయింది. అందువల్ల వాస్తవంగా రుణమాఫీ అనేది కాలేదు. ఎంత మొదలు ఉందో తర్వాత కూడా దాదాపు అందరికీ మళ్ళీ అంతే అప్పు మిగిలి. మళ్ళీ ఇవాళ విడతల వారీగా చేస్తాము, దఫాలుగా చేస్తాము, ఒక్కసారి కట్టమనేసరికి మళ్ళీ రైతులు అదే భయపడుతున్నారు. దాంతో ఏ ప్రయోజనం ఉండదనేదే రైతుల్లో ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి రైతుల్లో ఉన్నటువంటి ఈ భయాలను, అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఒక్క విడతలో రుణమాఫీ చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ సాధన కోసం కార్యాచరణ మాత్రం మేము ఇంకా ఆలోచించుకోవాల్సి ఉంది. త్వరలోనే కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. సార్ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మన మేనిఫెస్టోలో మైనార్టీలకు ఒక 12% రిజర్వేషన్, ఎస్టీలకు ఒక 12% రిజర్వేషన్ అని మన ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టో తర్వాత ఇది ఇంతవరకు కూడా సాధ్యం కాలేదు. దీనిపైన మీరు ఏమన్నా ఆలోచన విధానం చేస్తారా సార్? కొన్ని అయితే చట్ట ప్రకారం ఆటోమేటిక్గా పెరగాలి. గిరిజనులు, ఆదివాసులు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్ ఆటోమేటిక్గా పెరగాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో జరగాల్సినది వేరు. అక్కడ 2 జరగాల్సి ఉంటుంది. మొట్టమొదట ఇప్పుడున్న రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో ఉన్న కేసు గెలవాలి. రెండోది ఏం చేయాలంటే గవర్నమెంట్ సుధీర్ కమిటీ రిజర్వేషన్లు కాక చాలా సూచనలు ఇచ్చింది. ఆ సూచనలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయాలి. అవి 2 ఇప్పుడు ప్రభుత్వం కనుక చేయగలిగితే ఇరు వర్గాలకు లాభమవుతుంది. దాంతోపాటు ఇంకా ఏమన్నా రిజర్వేషన్స్ పెంచగలిగితే ముస్లింలు, అప్పుడు ఆ విషయం పైన కూడా ఆలోచన చేయవచ్చు.
కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికల్లో ఆ రెండు బలమైన వర్గాల ఓట్లు సాధించాలనే తాపత్రయంతోనే ఈ రిజర్వేషన్ల పెంపు విషయం మాట్లాడి వాస్తవానికి కార్యాచరణ మాత్రం లేదు. మాటలు పోతున్నాయి ముందుకు వేగంగా, కానీ దాన్ని వెంటనే రావాల్సినటువంటి కార్యాచరణ మాత్రం శూన్యం. అందువల్ల ప్రజలకు ఇన్ని ఇచ్చిన మాట అనేది ఇవాళ పూర్తి కాలేదు, అమలు కాలేదు. అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రస్తుతానికి మన రైతు బంధు ఉంది కదా సార్, ఒక ఎకరాన ఉన్న వాళ్ళు కూడా ఒకటే ఓటేస్తున్నాం, దాదాపు 20-30 ఎకరాలు కూడా ఒకటే ఓటేస్తున్నారు. అయితే వీళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, మాకు తక్కువ డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల ప్రజల ఉన్నోళ్ళ దగ్గరనే డబ్బు జరుగుతుంది, మాకు డబ్బు రావడం ఒక ఎకరం 4,000 వస్తున్నాయి అనేది ఒక రైతులు ఒక వాదన ఉంది సార్. అంటే దీని గురించి మీ అభిప్రాయం సార్? వాస్తవమే, ఇది ఈ రైతు బంధు కార్యక్రమం అనేది దున్నుకుంటే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అని కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. కానీ అస్సలు భూమి కొని ప్లాట్లు చేసిన దానికి కూడా ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దందా కోసం భూమి కొని ప్లాట్లు చేసినాం, ఎక్కడికక్కడ కనీలు వాతిని. అది వ్యవసాయంలో సాగు లేదు, దాని కింద ఆ భూమిలో సాగు లేదు. అటువంటి భూమికి గవర్నమెంట్ ఇవాళ రైతు బంధు లాంటిది ఇవ్వటం అనేది వృధా. అదేవిధంగా హైదరాబాదులో కానీ ఇంకో చోట ఉండే రకరకాల వ్యాపారాలు ఉండి పన్నులు కడుతున్న పెద్ద మనుషులు చాలా ధనవంతులు. అట్లాంటి వాళ్ళని బాగా ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం తీసేయచ్చు. అప్పుడు ఏమవుతాయంటే నిజంగా భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. ఆయన చిన్న రైతా పెద్ద రైతా అనేది ముఖ్యంగానే ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే రైతుకు లాభం అవుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగానే భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకు లాభం చేయాలి. భూమిని అమ్ముకునేటోళ్ళకి, వ్యాపారం చేసుకునేటోళ్ళకి, ప్లాట్లు చేసి అమ్ముకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ రైతు బంధు ఇచ్చే ప్రయోజనం ఉంది. అది వ్యవసాయం కోసం ఇస్తున్నారు కాబట్టి వ్యవసాయం చేసేటోళ్ళకి ఇవ్వాలి అని మేము అందరం కూడా కోరుతాం. వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యార్థినులకు షీ టీమ్స్ గురించి పోలీసులు అవగాహన కల్పించారు. బస్టాండ్లో కానీ మార్కెట్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వెంటనే మేము స్పందిస్తామని షీ టీమ్స్ పోలీసులు తెలిపారు. మేము మీకు అండగా ఉంటామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. రద్దీ ప్రదేశాలు, సినిమా హాల్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, రద్దీ ప్రదేశాలు, మార్కెట్ యార్డ్లు కానీ అక్కడక్కడ మొత్తం వాళ్ళు టోటల్ గా వితౌట్ యూనిఫామ్ లో ఉండి ఎవరైతే ఈ టీచింగ్ ఆడపిల్లలను కానీ, కాలేజ్ అమ్మాయిలను కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎవరినైతే ఈటింగ్ చేసి వాళ్ళను అసభ్యంగా మాట్లాడడం కానీ అటువంటి ఏమైనా చేస్తే ఇమ్మీడియట్ గా షార్ట్ కెమెరాస్ ఉంటాయి, ఫోన్లో కెమెరాస్ ఉంటాయి. వాళ్ళు చేసే యాక్టివిటీని మొత్తం టోటల్ గా కవరేజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మాయిలు, మీరు ఆడపిల్లలు, ప్రభుత్వ ఆఫీసులలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనంపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కార్యాలయంలో మా భరోసా అని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ క్రాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా వాసులకి మా భరోసా అంటే భరోసా ఇవ్వడం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వచ్చాయి. భరోసా ఇవ్వడానికి, ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క ఉద్యోగి తమకు ఇష్టమైన వారిపై ప్రమాణం చేసి మేము ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఒక భరోసా ఇవ్వడం మన మహబూబ్ నగర్ జిల్లా వాసులందరికీ కూడా ఆ భరోసా ఇచ్చే కార్యక్రమం ఉంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వచ్చాయి ఈరోజు. నేను అనగా మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి చెప్పుకోవచ్చు. నేను అనగా క్రాంతి. పంపాలని
గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరందరూ కూడా దాని మీద సూచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాల మూలంగా ఉపాధి హామీ చట్టం పూర్తిగా నిర్వీర్యమైందంటున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. నమస్తే, వ్యక్తికి స్వాగతం. లక్ష్యం సమాజ హితం. నా పేరు రాంబాబు. మనం ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదుల గారితో ఉపాధి హామీ చట్టం అంటే ఏమిటి, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనే కార్యక్రమం మీద మనం చెప్పండి సార్. ఉపాధి హామీ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఉపాధి హామీ చట్టం అనేది 2005లో అంటే 2004లో పార్లమెంటు చట్టం చేయబడినటువంటి పరిస్థితి. అసలు ఉపాధి హామీ చట్టం అంటే ఏంటంటే ఈ దేశంలో దాదాపు 15 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రికార్డునటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు చట్టం కావాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల 2004లో మరి అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ వన్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి వన్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మన మొత్తం భారతదేశంలో ఉంది. అంటే ఉపాధి హామీ చట్టం ఊపిని రాదు. ఆ రోజు వామపక్షాలు ప్రధానంగా సిపిఎం, సిపిఐ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మరి మేము ప్రజలకు సంబంధించినటువంటి చట్టం మరి మీరు చేస్తేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా దేశంలో ఈ వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది అమలులోకి వచ్చింది. చట్టం ఉపాధి హామీ చట్టం అనేది అసలు ఎలా అమలు అవుతుంది? వాస్తవంగా చూస్తే ఉపాధి హామీ చట్టం 2005లో చట్టం చేయబడి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రారంభించినటువంటి పరిస్థితి ఉపాధి హామీ చట్టాన్ని పనులను ప్రారంభించిన పరిస్థితి అది. కానీ చట్టం వచ్చినటువంటి ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది ఈ చట్టం వచ్చింది. కానీ 13 సంవత్సరాల కాలంలో మరి చట్టం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు బాగా అమలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, ఆ 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టం మొత్తం రోజులకు నిర్వీర్యమైతే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చట్టాన్ని మొత్తం కూట్లు పొడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో కూడా బడ్జెట్ కూడా చూస్తే కదా 3-4 సంవత్సరాల బడ్జెట్లో కూడా కేటాయింపులు కూడా బాగా తక్కువ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉండటం, మొత్తంగా ఈ పేదలకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రయత్నిస్తూ ఉపాధి చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ కూలీలకి చట్టాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తుందా ఉండాలి. ఉపాధి హామీ చట్టంలో సమస్యలు ఏమిటి అసలు? ప్రధానంగా ఉపాధి హామీలో అనేక సమస్యలు, ఒక సమస్య అనేది కాదు. ప్రధానంగా ఈరోజు మరి చట్టం సంబంధించింది గతంలో చెప్పారు కుటుంబానికి 100 రోజుల పథకం అని చెప్పారు. కానీ వాస్తవంగా చూస్తే ఎక్కడ కూడా ఈరోజు 100 రోజులు పని దొరుకుతున్న పరిస్థితి. కేవలం 30 రోజులు 40 రోజులు మాత్రం ఈరోజు ఉపాధి హామీ పని దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సమస్యల దగ్గర చూసినట్టయితే వాస్తవంగా ఈరోజు కోట్లాది రూపాయలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల రూపాయలు పెండింగ్ మరి వేతనాలు దాదాపు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం రాష్ట్రంలో 144 కోట్లు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యమైనటువంటి తాగునీరు లేవు, మంచినీళ్ళు లేవు, టెంటు లేదు, మెడికల్ కిట్లు లేదు. ఇట్లా చూసుకున్నట్టయితే అనేక సమస్యలు ఈరోజు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు ఉంది. దాంతోపాటు ఈరోజు మేట్ల వ్యవస్థ కూడా వచ్చింది. ఆ మేట్లన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా కలిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు బిల్లులు రావు, కనీసం పని ప్రదేశంలో పుడితే ఇబ్బంది అయితే కనీసం మందులకు మందులు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఇచ్చేది లేదు. ఈరోజు పారిచ్చే పరిస్థితి, గడ్డ పారిచ్చేటువంటి పరిస్థితి, చాలా సమస్యలతో ఈరోజు ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఉపాధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఒక మంచి ఈ స్కీమ్ని అమలు చేసింది ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి అందరం కూడా భావించాం, సంతోషించాం. కానీ వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈరోజు ఉపాధి కూలీల మీద మరి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఈ మేట్ల వ్యవస్థ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది ఈరోజు ఉపాధి హామీలో పనిచేసినటువంటి మేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈరోజు మేట్లను తొలగించినటువంటి పరిస్థితి, వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని మేట్లుగా నియమించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉంది, ఈ మధ్యకాలంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం ఎత్తివేయాలి, ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఇది కరెక్ట్ కాదు. ఈ చట్టం విషయంలో కూడా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ
బిల్లులు ఇప్పించే విషయంలో కానీ పని పట్టే విషయంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా దీని మీద చౌతి తల్లి ప్రేమను చూస్తున్నది. అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఉపాధి కూలీలు నోట్లో దుమ్ముకుట్టేటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సేమ్ ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం, ఈ చట్ట స్ఫూర్తి అంటే అసలు వాస్తవంగా ఈ చట్టం వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ చట్టంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల మంది వ్యవసాయ కూలీలు దినసరి కూలీ చేసుకుని బతుకుతా ఉన్నారో వాళ్ళ కోసం ఈ చట్టం తీసుకొచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. అంటే ఈ చట్టానికి స్ఫూర్తికి విరుద్ధం. ఇంకా ఈరోజు పాలక పార్టీలు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ రెండు పార్టీల విధానాలు ఈరోజు వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాన్ని ఈరోజు అనుసరిస్తూ ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనవపాడు మండలాన్ని సందర్శించిన షీటీం పోలీసులు బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ మరియు చైల్డ్ లేబర్ గురించి గ్రామస్తులకు తెలియజేశారు. బాల్య వివాహాలు చేసిన అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చిన్నపిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట పొలాల్లో కానీ మన పొలాల్లో కాకపోయినా మన ఊర్లో గాసాల కిందికి కానీ లేదంటే మేకలు కాయడానికో పశువులు కాయడానికో చాలా మంది పిల్లల్ని పెడుతుంటారు. ఇలాంటివి ఏంటంటే మా పోలీసు తరఫున ఆపరేషన్ ముస్కాన్ అనేది ఒక టీం తిరుగుతుంది. ఈ టీం వాళ్ళు ఏం లేదు, ఓన్లీ ఒక పని ఎక్కడైనా సరే బాల కార్మిక వ్యవస్థ నిరోధించాలనే ఉద్దేశంతో చిన్న పిల్లల్ని ఎక్కడెక్కడ పనికి పెట్టుకుంటారో అలాంటి పనికి పెట్టుకున్న పిల్లల్ని పట్టుకోవడమే వాళ్ళ పని. వాళ్ళని పట్టుకుంటారు. ఎవరైతే పనిలో పెట్టుకుంటారో మీరు అనుకోవచ్చు నా కొడుకు నా గొర్రెలు నా పొలాలను నేను మేపుకుంటున్నా, మీరెవరు పట్టుకోపోవడానికి, అది కూడా చట్ట ప్రకారం నేరం. కాబట్టి మీ పిల్లలు కావచ్చు వేరే పిల్లలు కావచ్చు పనిలో పెట్టుకున్న ఎవరైనా సరే చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోరాదు. వాళ్ళు చదువుకో. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉదయం 6 గంటల సమయంలో త్రాగడానికి నీళ్లు తీసుకురావడానికి నేస జయలింగ నవీన్లు బైక్ మీద వెళ్లగా కరెంటు తీగ తెగి దారిలో పడడంతో బైక్ షాక్ తగలడంతో అక్కడికక్కడే 2 మృతి చెందడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని రణమండల కొండలకు తూర్పున నాటుసార బట్టీల వద్ద సార తయారీకి సిద్ధంగా ఉన్న 1200 లీటర్ల బల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఇక సారా బట్టీలు రామానాయుడు నరసింహులు విగా గుర్తించారు. కేసు నమోదు చేశారు ఇక పోలీసులు. సార్ కొద్దిగా ఇదే రఫ్ ఉంది సార్, ఆడ బండ ఉంది. లేదు ఆడ రైట్ ఇప్పుడు వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం సబ్ ఇంజనీర్ సంజీవులు వరంగల్లో డిపార్ట్మెంటల్ పని మీద కారులో వెళ్లి తిరుగు ప్రయాణంలో జమ్ములమ్మ ఆలయంలో దాటిన తర్వాత కారుకు పంది అడ్డు రావడంతో కారు బోల్తాపడి సంజీవులు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విజయమెస్ అంట మెదక్ జిల్లా నర్సాపూర్లో పట్టా పాస్ పుస్తకం ఇవ్వటం లేదని కిషన్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
నారాయణపేట్ జిల్లా దామరిగద్ద మండలంలో హరితహారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, వాటర్ ఏఈ ప్రసాద్, లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో గ్రామాల నుండి హాజరైన సర్పంచులు మరియు ఎంపీటీసీలు సమావేశానికి హాజరై హరితహారంపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు వాటర్ ప్రాబ్లం ఉందని, చెట్లు నాటాలంటే వాటర్ ప్రాబ్లం ఉండకూడదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఏఈ ప్రసాద్ నీటి సమస్య లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ రైతుకు ఆ కోరుకున్నటువంటి మొక్కలు ఆయన నాటుకోవడానికి సరఫరా చేస్తారు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇక్కడ మొక్కలు లేకపోయినా కలెక్టర్ గారు మాకు వీడియో అయితే అదే మేము ఫాలో అవుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి మీరు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఏం లేదు. గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి నేను అదే చెప్పిన వాళ్ళకి. దానికి మీకు సంబంధం లేదు. అదే గ్రామ పంచాయతీ ఫండ్స్ మీవి కదండి, గ్రామ పంచాయతీ ఫండ్స్ ఉంటాయి కదా జనరల్గా, ఆ ఫండ్స్తో మీరు చేసుకోవచ్చు. క్యాదర్పల్లి విలేజ్కి చేసుకోవచ్చు, అది విలేజ్ కాదు చేసుకోవచ్చు. అది నేను అదే వాళ్ళకి ఇంటిమేషన్ సర్పంచ్ చెప్తే చేయట్లేదు, సర్పంచ్ చేయట్లేదు. అదే అంటే విలేజ్ వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్పంచే కదా, సర్పంచ్ వీళ్ళే కాబట్టి చేసుకోవాలి. గురు పౌర్ణమి వేడుక సందర్భంగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో జనాలందరూ కూడా కిటకిటలాడుతున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కూడా జనాలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక పూలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 1,00,000 మంది పైన బాబాను దర్శించుకుంటారు. అదేవిధంగా 40,000 మందికి భోజన సౌకర్యాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని విధాల లైన్స్ను ఎక్కడికక్కడ సామాన్య పోలీసు వాళ్ళ సహకారము, జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారం తీసుకొని ఇదంతా మొత్తం ఎక్కడికక్కడ బందోబస్తు చేసే వాటర్ కానీ ఏది కానీ అన్నింటికి ఎలాంటి కొదవ లేకుండా మేము భక్తుల సౌకర్యార్థం చేస్తాం జరిగింది. ఇదే విధంగా మా షిరిడీలో 3 ఎకరాల స్థలం తీసుకొని 156 రూములు 5 స్టార్ టైప్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే మేలు జరుగుతుంది. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం. ఆకతాయిలు అడ్డగిస్తే అధైర్యపడొద్దు, పాఠశాల విద్యార్థినీలకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన షీ టీమ్స్. అవినీతి లంచగొండుతనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహబూబ్ నగర్ కలెక్టర్. ఉద్యమంలా ముందుకు తీసుకుపోతామంటూ మా భరోసా.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్న గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల్లో కిటకిటలాడుతున్న భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.